సిబిఐ వివాదం మరో కీలక మలుపు తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పుతో బుధవారం మళ్లీ సిబిఐ పగ్గాలు చేపట్టిన డైరెక్టర్ అలోక్ కుమార్ వర్మకు హైపవర్ కమిటీ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ, విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, సుప్రీంకోర్టు జస్టిస్ ఏకే సిక్రీలతో కూడిన త్రిసభ్య కమిటీ 2-1 మెజార్టీతో సిబిఐ డైరెక్టర్గా అలోక్ వర్మను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. హైపవర్ కమిటీలో అలోక్ వర్మకు తొలగింపును ప్రధాని మోడీ, జస్టిస్ సిక్రీ సమర్థించగా విపక్ష నేత మల్లికార్జున ఖర్గే వ్యతిరేకించినట్లు సమాచారం. ముఖ్యంగా సివిసి విచారణలో వెల్లువెత్తిన ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న హైపవర్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పటికీ బాధ్యతలు స్వీకరించగానే అలోక్ వర్మ వ్యతిరేక వర్గంపై వేటు వేశారు. అంతేకాదు తన సన్నిహితులకు పెద్దపీట వేశారు. ఈ పరిణామాన్ని కూడా హైపవర్ కమిటీ పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అలోక్ వర్మపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో ప్రధానంగా పలు ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముడుపులు తీసుకున్నారనే ఆరోపణతో పాటు ఐఆర్సీటీసీ కేసులో అలసత్వం ప్రదర్శించారనే కారణాలతో హైపవర్ కమిటీ అలోక్ వర్మపై ఈ ముద్ర వేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ నెల 31న రిటైర్మెంట్ కానున్న అలోక్ వర్మకు సుప్రీం తీర్పుతో గౌరవప్రదమైన విరమణ లభిస్తుందని అనుకునే లోపే హైపవర్ కమిటీ నిర్ణయం ఆయనకు ఆశనిపాతంగా మారింది. సిబిఐ వివాదం మరో కీలక మలుపు తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పుతో బుధవారం మళ్లీ సిబిఐ పగ్గాలు చేపట్టిన డైరెక్టర్ అలోక్ కుమార్ వర్మకు హైపవర్ కమిటీ కొన్ని గంటల్లోనే కోలుకోలేని షాక్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ, విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, సుప్రీంకోర్టు జస్టిస్ ఏకే సిక్రీలతో కూడిన త్రిసభ్య కమిటీ 2-1 మెజార్టీతో సిబిఐ డైరెక్టర్గా అలోక్ వర్మను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. హైపవర్ కమిటీలో అలోక్ వర్మకు తొలగింపును ప్రధాని మోడీ, జస్టిస్ సిక్రీ సమర్థించగా విపక్ష నేత మల్లికార్జున ఖర్గే వ్యతిరేకించినట్లు సమాచారం. ముఖ్యంగా సివిసి విచారణలో వెల్లువెత్తిన ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న హైపవర్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పటికీ బాధ్యతలు స్వీకరించగానే అలోక్ వర్మ వ్యతిరేక వర్గంపై వేటు వేశారు. అంతేకాదు తన సన్నిహితులకు పెద్దపీట వేశారు. ఈ పరిణామాన్ని కూడా హైపవర్ కమిటీ పరిగణలోకి తీసుకుంది. ఇక అలోక్ వర్మపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో ప్రధానంగా పలు ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలతో పాటు ఐఆర్సీటీసీ కేసులో అలసత్వం ప్రదర్శించారనే కారణాలతో హైపవర్ కమిటీ అలోక్ వర్మపై ఈ ముద్ర వేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ నెల 31న రిటైర్మెంట్ కానున్న అలోక్ వర్మకు సుప్రీం తీర్పుతో గౌరవప్రదమైన విరమణ లభిస్తుందని అంతా అనుకునే లోపే హైపవర్ కమిటీ నిర్ణయం ఆయనకు ఆశనిపాతంగా మారింది.